వెల్కమ్ టు జెట్ న్యూస్. భారతదేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా కొత్త ప్రభుత్వాలు ఏర్పడతాయి. కొత్త ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత మళ్ళీ మళ్ళీ ఎన్నికలు జరగడానికి ఒక 6 నెలల ముందో లేదంటే ఇంకొద్దిగా కాంట్రవర్సీ స్టేట్స్ అయితే కనుక ఒక సంవత్సరం ముందు నుంచి ఈ ఎన్నికల హడావిడి అలజడి మొదలవుతుంది. కానీ అందుకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఇందుకు చాలా భిన్నంగా ఉంటుంది. గతంలో మనం చూసాం 2014లో విభజిత రాష్ట్రం తర్వాత ఆంధ్రప్రదేశ్ నుంచి తొలిసారిగా ముఖ్యమంత్రిగా అయింది చంద్రబాబు నాయుడు గారు. మరి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజకీయాలు రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రి అయినటువంటి మరుసటి రోజు నుంచి అమరావతి ఏదైతే ఆ రాజధానిగా అమరావతిని ప్రారంభించుకోవడం, ఇతరత్ర కుంభకోణాలని వేరే వేరే అంశాలు, ఏది జగన్మోహన్ రెడ్డి రోడ్డుపైకి రావడం, మళ్ళీ ఆయన అరెస్ట్ అనడం, ఏదో ఒక విధంగా మీడియా హడావిడి కానీ ఏదో ఒక విధంగా మళ్ళీ 2019 వరకు ఎన్నికల వాతావరణం ఎక్కడా కూడా సద్దుమరిగినటువంటి పరిస్థితి లేదు. మరి అది ఒక స్టేజ్. ఆ తర్వాత 2019 తర్వాత కూడా చంద్రబాబు నాయుడు 2-3 నెలలకే ప్రజల్లోకి వచ్చేసారు. వచ్చేసిన తర్వాత నుంచి ఇక మీడియా హడావిడి అయితేనేమి, జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన అంటూ ఒక పక్కన, మరోవైపున అణగదొక్కేస్తున్నారంటే ఒక పక్కన, ఈ విధంగా వెళ్ళినటువంటి అలజడి ఇది మొత్తం కూడా ఏడాది ఏదైతే 2023-24కు వచ్చేసేటప్పటికి ఓవైపు చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్, ఆ తర్వాత యువగళం పాదయాత్రలని రాష్ట్రంలో పెద్ద ఎత్తున రాజకీయ అలజడి వాతావరణం నెలకొంది. ఇది 10 ఏళ్లుగా కొనసాగుతున్నటువంటి ప్రక్రియ. ఎక్కడ కూడా విశ్రాంతి కానీ ఇంటర్వెల్ కానీ ఎక్కడా లేదు. సాధారణంగా ఏ రాష్ట్రాల్లో మనం చూసుకున్నా కూడా ఎన్నికలు అయిపోయిన తర్వాత చాలా నిదానంగా ఎక్కడో దీనికి మనం ఒక తెలంగాణలోనే చూద్దాం. తెలంగాణలో అక్కడ కూడా ఇక్కడ కూడా తెలంగాణలో కూడా ఏమాత్రం కూడా ఇంత పెద్ద ఎత్తున రాద్ధాంతమేమి ఉండదు. ఏదైతే విధానపరంగా విమర్శలు ప్రతి విమర్శలే. కానీ ఆంధ్రప్రదేశ్లో అందుకు విరుద్ధంగా ఉంటుంది. ఈ పరిస్థితులన్నీ చూస్తే ఈ నిత్యంగా రాజకీయ కుంపట్లు రగులుకుంటూనే ఉంటాయి. మరి దీనికి తోడు ఇప్పుడు ఇంకా మరీ దారుణం. 2024 తర్వాత జగన్మోహన్ రెడ్డి 1-2 నెలలకే ప్రజల్లోకి రావడం. ఆయన తగిలిన దెబ్బ రాజకీయంగా చిన్న చితక దెబ్బ కాదు. 175 స్థానాలు టార్గెట్ పెట్టిన జగన్మోహన్ రెడ్డికి మిగిలింది 11 స్థానాలే. మరి ఈ 11 స్థానాలు పెద్ద ఝలక్. ఆయన ఇంతకుముందు 151 స్థానాలను ఇచ్చి ఎవరు ఊహించని విధంగా కనీసం మళ్ళీ అధికారం చేపడతామని ధీమాతో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ప్రజలు చెప్పినటువంటి గుణపాఠం 11 సీట్లతో గుణపాఠం చెప్పారు. మరి ఇటువంటి పరిస్థితి ఎదురైనా కూడా ఆయన చాలా వేగంగా కోలుకున్నారు. మళ్ళీ ప్రజల్లోకి రావడం మొదలుపెట్టారు. ప్రజల్లోకి రావడం మొదలుపెట్టిందే తడవుగా ఆయనపై ఏదైతే ఏదో ఒక సందర్భంలో కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ర్యాలీలకు కానీ వీటికి అనుమతులు ఇవ్వకపోగా అతనిపై అదనంగా కేసులు పెట్టడం, దానికి తోడు మీడియా హడావిడి, ఇటువైపు వైసీపీ మీడియా, ఇటువైపు టీడీపీ మీడియా రెండు పోటాపోటీగా హడావిడి, దానికి తోడు సోషల్ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఆధిపత్యాన్ని ప్రదర్శించుకునే రీతిలో చెలరేగిపోవడం, ఇవన్నీ కూడా ఈ హడావిడి అనేటటువంటిది ఎన్నికలు ఏదైతే ప్రతి రాష్ట్రంలో మనం రాజకీయాలు చూడాలంటే 6 నెలలు సంవత్సరం ముందే చూస్తాం. కానీ ఆంధ్రప్రదేశ్లో అలా లేదు. ఇప్పుడు దానికి తోడు కూటమి ప్రభుత్వం వచ్చిందే తడవుగా గతంలో అనుచితంగా వ్యవహరించినటువంటి కొందరిపై కేసులు కట్టి వారిని అందరినీ కూడా జైళ్ళకు పంపించడం, మరి వాటికి సంబంధించి కొంతకాలం, మళ్ళీ ఆ తర్వాత ఇప్పుడు ఇంకో కొంతకాలం, మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చిత్తూరు బంగారుపాళ్యం అయితేనేమి, ఇప్పుడు పొదిలి, నరసరావుపేట, పల్నాడు ఈ యొక్క ప్రాంతాల్లో పర్యటించినప్పుడు, అనంతపురం ఈ ప్రాంతాల్లో పర్యటించినప్పుడు పెద్ద ఎత్తున వేలాది మంది తరలి రావడం, ఒకరిద్దరు చనిపోవడం, మరి పరామర్శలు ఇటువంటివన్నీ కూడా జరిగాయి. ఈ జరిగిన సందర్భంలో అది భారీగా తరలి వచ్చినటువంటి జనాభా అది పరామర్శల బల ప్రదర్శన అనేటటువంటి దానిపై కూటమి ప్రభుత్వం ప్రశ్నలు సంధిస్తోంది. మరి ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి రోడ్డుపైకి వస్తే దీనికి తోడు పోలీసులు కూడా కొన్ని ఆంక్షలు, జగన్మోహన్ రెడ్డి పర్యటన అంటే ఆంక్షలు విధిస్తున్నటువంటి పరిస్థితి. మరి ఈ ఆంక్షల నేపథ్యంలో జరుగుతున్నటువంటి వాద ప్రతివాదాలు అయితేనేమి, ప్రతిదానికి న్యాయస్థానాలను సంప్రదించడం, న్యాయస్థానాల తీర్పులు రాజకీయాలతో ముడిపడి ఉన్నటువంటి న్యాయస్థానాల తీర్పులు ఎలా రాబోతున్నాయనేటటువంటి యాంగ్జైటీ ఓవైపు అయితే,
రాజకీయంగా సామాజిక రాజకీయంగా ఉన్నటువంటి అంశాల్లో ఎటువంటి అడుగులు పడబోతున్నాయి, అధికార పక్షానికి ఏ అడుగు, అలాగే ప్రతిపక్షాన్ని ఎలా ముందుకు వెళ్తుంది అనేటటువంటి యాంగ్జైటీ ఒకటి ప్రజల్లో చాలా తీవ్రంగా చొచ్చుకుపోతున్నటువంటి అంశాలు. మరోవైపు ఏదైతే ప్రతిపక్షం అయితే సూపర్ 6 గురించిన సమాధానాలు ఏంటి అని ప్రశ్నించడం, ఎంతో కొంత ఈ మొత్తం వ్యవహారాలను చూస్తే రాజకీయంగా అధికార పక్షాన్ని ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమాలు ఇటువైపు ప్రతిపక్షం చేస్తుంటే, ప్రతిపక్షం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంటే, ఇటువైపు కూటమి ప్రభుత్వమేమో ఏదైతే అక్రమంగా అరాచకాలు సృష్టిస్తే వదిలిపెట్టబోమంటూ ఆ సందేశాన్ని ప్రజల్లోకి పంపించే విధంగా విపక్షానికి సంబంధించినటువంటి పార్టీల్లో ఉన్నటువంటి ఏదైతే వైసీపీ నేతలందరినీ కూడా టార్గెట్ చేస్తున్నటువంటి సన్నివేశాలు మనకు కళ్ళకు కడుతున్నాయి. మరి ఇప్పుడు తాజాగా జగన్మోహన్ రెడ్డి త్వరలో పాదయాత్ర చేయబోతున్నారట. మరి ఈ పాదయాత్ర చేస్తే ఇక ప్రతిరోజు రణరంగమే అనేటటువంటిది ఇక్కడ అర్థమవుతుంది. ఇక దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 18 లక్షల మంది జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు సన్నద్ధమవుతున్నట్టుగా సమాచారం. మరి ఈ విషయంలో ఏ రాజకీయ నాయకుడు కానీ, గతంలో ఆయన్ని వెన్నంటి ఉన్నటువంటి రాజకీయ సలహాదారులు కానీ ఎవరి సలహా తీసుకోకుండా ఆయన కేవలం ఆయనతో చదువుకున్నటువంటి వారు, అలాగే ఆయనకి ప్రాణ స్నేహితులుగా ఉన్నటువంటి 2-3 ప్రముఖులతోనే ఆయన తరచుగా చర్చలు జరపడం, రాజకీయంగా అడుగులు ఎలా వేయాలి ఏంటి, గతానికి భిన్నంగా వ్యవహరించడం, కొన్ని నియోజకవర్గాలను ప్రధానంగా 143 నియోజకవర్గాలను ఆయన టార్గెట్ పెట్టారనేటటువంటిది ప్రధాన సమాచారం. అయితే గతంలో ఏదైతే ఈవీఎంల ద్వారా నష్టపోయినటువంటి ఓట్లను కూడా ఆయన పరిగణలోకి తీసుకొని వాటిని కూడా ఈసారి కూడా మరో 10,000 ఓట్లు ఆయా నియోజకవర్గాల్లో కోల్పోతే మళ్ళీ 143 నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గంలో 15,000 ఓట్ల మెజారిటీ సాధించేది ఎలా అనేటటువంటిది. అంటే ఏదైతే ఈవీఎంల రూపంలో ఒక 10,000 ఓట్లు కోల్పోయినా కూడా మళ్ళీ 15,000 ఓట్లు సాధిస్తే, అంటే ఒక్కొక్క నియోజకవర్గంలో 25,000 ఓట్ల మెజారిటీ ఎలా సంపాదించాలి, ఎలా చేయాలి అనే దాని మీద ఒక ప్రణాళికాబద్ధంగా ఆయన ఒక రూట్ మ్యాప్ అనేది తయారు చేసుకున్నారు. మరి అందుకు అనుగుణంగా ఇప్పుడు రేపు జరిగేటటువంటి పాదయాత్రలు చాలా అట్టహాసంగా బల ప్రదర్శన, తన బలాన్ని నిరూపించుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి రాబోతున్నారనేటటువంటిది ప్రధాన సమాచారం. మరి దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా దీన్ని ఎలా నిరోధించాలి, దీనిలో అరాచక శక్తులు ఎక్కువగా ఉన్నారు. దాదాపుగా ఒక్కొక్క పర్యటనలో జగన్మోహన్ రెడ్డి పరామర్శ పర్యటనలో భాగంగా 15,000 మంది అరాచక శక్తులు ఉన్నాయని ఇప్పటికే రాష్ట్ర పోలీసులు ఒక నివేదిక సిద్ధం చేసుకున్నారు. మరి నివేదికలో ఉన్న విధంగా 15,000 మంది అరాచక శక్తులు ఉంటే ఎంతమందిని అరెస్ట్ చేశారు, అరాచక శక్తులను చూస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వదిలేస్తుంది, మరి దీనిపై కూడా ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. మరి ఇదే సమాచారాన్ని కేంద్రానికి కూడా నివేదించారు. మరి కేంద్రం కూడా ఒక ప్రత్యేక సమాచారం తెప్పించుకుంటుంది. మరి ఇటువంటి సందర్భంలో కేంద్రం కూడా 1-2 పర్యటనల సందర్భంగా, నెల్లూరు పర్యటన సందర్భంగానే కేంద్రం జగన్మోహన్ రెడ్డిని హెచ్చరించింది, ఆయా పర్యటనను రద్దు చేసుకోండి, ఇది ఏమంత శ్రేయస్కరం కాదు, మీ భద్రతా రీత్యా మీకు చెప్తున్నామని కేంద్రం కూడా హెచ్చరికలు జారీ చేసిన మీదట నెల్లూరు పర్యటనను ఆయన రద్దు చేసుకున్నాడు. మరి నిర్విరామంగా సుదీర్ఘంగా తాను ఈ పర్యటన చేపట్టబోతున్నారంటే దాదాపుగా 150 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేపట్టాలనే సంకల్పం జగన్మోహన్ రెడ్డి తీసుకున్నారు. మరి తీసుకున్నప్పుడు ఈ పర్యటనకు సంబంధించి ఇప్పటికే మరి రూమర్స్ కావచ్చు, దీనికి సంబంధించిన కాంక్రీట్ ఎవిడెన్స్ అనేటటువంటి ఇంతవరకు తెరపైకి రాలేదు. కానీ కొంతమంది అయితే 200 మంది షార్ప్ షూటర్లు జగన్మోహన్ రెడ్డిని లేపేయడానికి వచ్చేసారని కొంతమంది అంటుంటే, ఇటీవల 22 మంది షార్ప్ షూటర్లు మాత్రమే ఉన్నారని కేంద్ర ఇంటెలిజెన్స్ నివేదికలు మాత్రం వెల్లడిస్తున్నాయి. కేంద్రం ఇంటెలిజెన్స్ గూఢచారి సంస్థలు చెప్పినటువంటి అంశం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, అలాగే కాంగ్రెస్ ఎంపీ ఒక కోయంబత్తూరుకు సంబంధించినటువంటి ఎంపీ, అలాగే సురేష్ గోపి కూడా ఈ యొక్క ఏదైతే టార్గెట్లు, ఈ షార్ప్ షూటర్స్ టార్గెట్లో ఉన్నారు, వీరికి ప్రాణహాని ఉంది అని ఇంటెలిజెన్సీ నివేదికలు కూడా కూడే కూస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి తలపెట్టబోయేటటువంటి పాదయాత్ర ఎటువంటి మలుపులు తీసుకోబోతుందో, కేంద్రం దీనిపై ఎటువంటి హెచ్చరికలు చేయబోతుందో, మరి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి అనుమతులు లేకపోతే ఎటువంటి నిబంధనలు విధించబోతోందో వేచి చూడాలి. అందుకే మనం ముందుగానే చెప్పుకున్నట్టు రాష్ట్రంలో 5-6 నెలల ముందు నుంచే రాజకీయ వాతావరణం, ఎన్నికల వాతావరణం వేడెక్కడం సహజం. కానీ ఆంధ్రప్రదేశ్లో
అందుకు విరుద్ధంగా ఎన్నికల వాతావరణం అని అంటే ఎన్నికలు ముగిసిన దగ్గర నుంచి మళ్ళీ ఎన్నికలు జరగబోయే వరకు ఎన్నికల వేడి కాక రగులుతూనే ఉంటుంది. ఇది నిత్య కుంపటిగా ఏపీ మొత్తం కూడా రాజకీయ కుంపటి రగులుతూనే ఉంటుందని మనం ఇక్కడ చెప్పుకోవాలి.